సో మనకి బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇట్లా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి DJI Osmo 8 ఇక్కడ వారంటీ కార్డ్ ఇది. ఇంకా ఈ సైడ్ చూసుకుంటే DJI లోగో. ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేసే ముందే ఇంకొక ప్రోడక్ట్ అయితే ఉంది మన దగ్గర. సో మీరు అందరూ చూసారు కదా, లైటింగ్ కొంచెం డల్ అనిపిస్తుంది. సో దానికోసమే నా దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఫస్ట్ దాన్ని అన్బాక్సింగ్ చేసి తర్వాత మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో అది వచ్చేసి సింపెక్స్ వాళ్ళది లైట్ అన్నమాట. ఇది LED లైట్. దీనిలోనే వామ్ అండ్ వైట్ రెండు లైట్స్ ఉంటాయి. నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాత దీన్ని తీసుకున్నా. ఆన్లైన్ లో అరౌండ్ 4000 చేంజ్ అట్లా ఉంది. నాకు ఆఫ్లైన్ లో ఇది 3000 వచ్చేసింది. దీనిలో మళ్ళీ బ్యాటరీ రాదు, బ్యాటరీ సెపరేట్ గా పర్చేస్ చేయాలి. నాకు ఆఫ్లైన్ స్టోర్ లో వచ్చేసి ఈ 3 కాంబో ఇచ్చారనమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈ 3 కాంబోలో ఇచ్చారు. ఈ ఓన్లీ ఈ ఒక్క లైటే మనకి ఆన్లైన్ స్టోర్ లో వచ్చేసి అరౌండ్ 4500 లేదంటే 5000 అట్లా ఉంది. నాకు ఈ 3 కలిపి 3000 అయితే అయింది. ఇది మనం బిల్లో ఇంక్లూడ్ చేయలేదు బికాస్ GST సొల్లంతా ఉండే కాబట్టి. సింపుల్ గా దీన్ని అన్బాక్సింగ్ చేస్తాం. లైట్ అయితే మనకి ఇట్లా వస్తుంది. 4 డోర్లు వస్తాయి. ఈ డోర్లు ఓపెన్ చేస్తే మనకి లోపల LED లైట్స్ ఉంటాయి. 2 లైన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసి LEDది, ఇంకోటి వామ్ లైట్. సో దీనికోసం అని మనకి బ్యాటరీ అయితే ఉంటది. దీన్ని చూస్తే ఎవరు బ్యాటరీ అని చెప్పేసి అంటారు దీన్ని, ఎందుకంటే చాలా స్లిమ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం C-పిన్ తో ఛార్జ్ అయితే చేసుకోలేము. దీనికి ఛార్జ్ చేసుకోవాలంటే మనం కెమెరా ఛార్జ్ చేయడానికి కొన్ని అడాప్టర్స్ ఉంటాయి కదా, ఆ అడాప్టర్స్ అయితే మనం దీన్ని ఛార్జ్ చేయాలి. సో దానికోసమని సపరేట్ ఇవి. అంటే ఇదేంటంటే మనం కెమెరా రన్నింగ్ లో పెట్టినప్పుడు అలా ఛార్జ్ అయితే చేయలేము. బ్యాటరీ తీసి దీనిలో పెట్టి అయితే ఛార్జ్ చేసుకోవాలి. ఇది కొంచెం తలనొప్పి అని చెప్పుకోవాలి. ఇలాంటి బ్యాటరీస్ ఏమన్నా C-పిన్ అంటే బ్యాటరీ తీయకుండా అలా ఛార్జ్ చేసే ఏమన్నా ఉంటే ఫ్యూచర్ లో నేను చూపిస్తా. సో దీన్ని మనం ఆన్ చేయడం చాలా ఈజీ. ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ 2 పుల్లలు ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేస్ లో ఇది ఫిక్స్ చేసేసి మనం లైట్ ఆన్ చేస్తే చాలు. చాలా బ్రైట్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి పర్సెంటేజ్ చూపిస్తుంది అనమాట. 100% లో ఉంది ఇక్కడ. సో మనం బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఫస్ట్ వచ్చేసి వామ్ లైట్ బటన్ ఉంటుంది. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి వైట్ లైట్. సో ఇది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 ఆన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మీ డౌట్. సో 2 ఆన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు లైట్ సెట్ అయింది అనిపిస్తుంది. సో దీనికి కింద స్టాండ్ లేదు. దీని స్టాండ్ కూడా మనం కొనుక్కోవాలి, సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. నా దగ్గర కొన్ని ఉన్నాయి. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు ఆ స్టాండ్ నా మొబైల్ కి పెట్టి నేను రికార్డ్ చేస్తున్నా. అది అయిపోయిన తర్వాత ఆ మొబైల్ స్టాండ్ తీసేసి నేను దీనికి సెట్ చేసేస్తా. ఆ మొబైల్ స్టాండ్ ప్లేస్ లో ఏం పెడతాను అనేది మీ డౌట్. ఆ మొబైల్ స్టాండ్ ప్లేస్ లో నేను గింబల్ పెట్టేస్తా. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ అన్బాక్స్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నా. ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నది ఇది. అంటే DJI Osmo SE వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ కానీ ఫైనల్లీ 8 అయితే తీసుకున్నా నేను. దీని లోపల ఎట్లా ఉంటది, ఆ ప్రీమియంనెస్ ని ఫీల్ అవడానికి నేను రెడీగా ఉన్నా. మీరు కూడా ఏదో ఒక రోజు ఫీల్ అవుతారు. అంటే వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కొనాలనే చూస్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ మీరు కూడా ఏదో ఒక రోజు ఫీల్ అవుతారు. ఎస్. సో దీన్ని నా దగ్గర సెకండరీ ట్రైపాడ్ ఏం లేదు కాబట్టి పై వ్యూ అయితే నేను చూపించలేను. మంచిగా అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నా. సో మనకి బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇట్లా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి DJI Osmo 8 ఇక్కడ వారంటీ కార్డ్ ఇవి. ఇంకా ఈ సైడ్ చూసుకుంటే DJI లోగో. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. మనకి దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపీస్ అయితే ఉంది MRP, కానీ మనకి వచ్చింది 13,500 అయితే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి ఆటో ట్రాకింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ మొత్తం మీరే చదువుకోండి. ఇవన్నీ నేను ఇప్పుడు చదివే ఎగ్జైట్మెంట్లో లేను. ఫస్ట్ అయితే దీన్ని అర్జెంట్గా ఓపెన్ చేయాలి. ఓకే. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను అనుకున్న ప్యాకేజింగ్లో మొత్తం గిమ్మల్ని పెట్టి నీట్గా ఇస్తారనుకున్నా. బట్ కానీ సింపుల్గా ఇలా డబ్బాలో కవర్లో సంచిలో పెట్టించారు. అలాగే బాక్స్లో మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. మనకు అవసరం లేదు, మనం ఓన్గా నేర్చుకుంటాం మొత్తం. ఇంకొక చిన్న బాక్స్ ఉందన్నమాట సైడ్. ఆ బాక్స్లో ఏముందో చూపిస్తా. చార్జరో లేదంటే మొబైల్ కనెక్టివిటీ ఏంటిదో తెలియదు. ఈ క్లాత్ మీద కూడా మనకి DJI Osmo అని రాసింది. DJI లేదు, Osmo అని రాసింది. వావ్, ఫిల్లీ ప్రీమియం. ఇది ఆటో ట్రాకర్ అనమాట. మనకి సైడ్ బటన్ ఉంది. సో ఫస్ట్ దీన్ని మనం ఆన్ చేయడానికి ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసుకొని పట్టుకోవాలి. దానికంటే ముందు మనం ఈ జాయింట్లన్నీ తీయాలన్నమాట. దీనికి ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది, ఇది తీసాము. దీని తర్వాత దీన్ని మనం స్ట్రైట్ చేయాలి.
ఎస్ లైక్ దిస్. ఇప్పుడు మొత్తం ఫ్రీ ఉంది కదా మనకి మొత్తం. ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేయడం కోసం మనం ఈ స్టార్ట్ నొక్కుతాం. టాడా! సో ఇప్పుడు నేను దీన్ని ఫోన్ పెట్టే షూట్ చేయాలి కాబట్టి నేను వేరే ఫోన్ నుంచి షూట్ చేయడం కానీ అసలు ఏంటి దీని సెట్టింగ్, దీనికి యాప్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఓపెన్ చేసి అసలు ఎట్లా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అండ్ నేను వితౌట్ గింబల్ అండ్ విత్ గింబల్ స్టెబిలైజేషన్ కూడా చూపిస్తాను నేను ఈ వీడియో లాస్ట్లో. ఇప్పుడు ఫేస్ ట్రాక్ అయింది. అరే ఏంట్రా ఇది పాములు ఇట్రా 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 ఏ బాబు ఇట్రా ఓకే. అవుతాను దీన్ని ఆన్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ మనకి ఈ పైన ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఇంకొకటి ఇక్కడ మనం ప్రెస్ చేసినా కానీ ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. చిన్న లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఈ రివర్స్ రిపీట్ బటన్ ఉంది కదా, ఇది మనం డబల్ టైం ప్రెస్ చేస్తే హారిజంటల్ అండ్ వర్టికల్ అవుతుంది అనమాట. మళ్ళీ అగైన్ డబల్ ట్యాప్. ఇంకొకటి మనకి వెనకాల గన్ ఉంది కదా, ఐ మీన్ ట్రిగర్, ఇది మనం ఫోన్ పెట్టిన తర్వాత ఒక్కసారి ప్రెస్ చేస్తే ఫోకస్ అవుతుంది. డబల్ టైం చేస్తే ఫోకస్ లాక్ అవుతుంది. అదే ట్రిపుల్ టైం చేస్తే అటు సైడ్ అంటే ఫ్రంట్ కెమెరా, రివర్స్ కెమెరా అట్లా రొటేట్ అవుతుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనం దీన్ని తిప్పుకోవడానికి అవన్నీ ఫోన్ పెట్టిన తర్వాతే వర్క్ అవుతుంది. ఇటు సైడ్ ఇది బాల్ ఉంది కదా, ఇది వచ్చేసి జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో ఇంత ఈజీ అనమాట ఇది హ్యాండిల్ చేయడం. నేనైతే చూసి మ్యాడ్ అయిపోయా, అసలు చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఇది. అండ్ ఇంకొకటి నేను 8 తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ 8 వచ్చేసి మన ఐఫోన్ కెమెరాకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. అది చాలా సింపుల్ గా నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ లో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను దానికి గింబల్ అయితే సెట్ చేసాను అనమాట మన కెమెరాకి. ఫ్రంట్ కెమెరా నుంచి చెప్తున్నా నేను, లైట్ కొంచెం డల్ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది మనం సెట్ చేయలేదు ఇంకా. సినిమాటిక్గా కావాలంటే మనం ఈ యాంగిల్ ఇట్లా పెట్టుకుంటే కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఎటు తిరిగితే అటు తిరిగిద్ది చూడండి అది, జస్ట్ బికాస్ అది ఆటో ట్రాక్ అవుతుంది. ఇంకొకటి మన ఫోన్ కెమెరానే ఎన్ఎఫ్సి అని చెప్పేసి ఉంటుంది. మనం ఫోన్ ఏ డ్రాప్ చేయడానికి 2 ఫోన్లు అట్లా దగ్గర పెడితే ఏ డ్రాప్కి లేదంటే ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్కి వస్తుందో సేమ్ అదే ఇప్పుడు మనకి వస్తుంది అనమాట. సేమ్ అదే మనకి ఇలా డీజే దగ్గరికి పెడితే అలాగే కనెక్ట్ అయిపోతుంది. మనం మన ఇష్టం వచ్చినట్టు షూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంకా లాంగ్ కొంచెం దూరం వెళ్ళిపోయా, ఇలా ఈజీగా అయితే అది రొటేట్ అయిపోతుంది. 360 degrees రొటేట్ అవుతుంది, ఇంకా గ్యాప్ లేదు, పడిపోతుంది. సో ఇంత ఈజీగా అయితే దీన్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న సైన్స్ ఉంటాయి, ఇట్లా చేస్తే జూమ్ అవ్వడం సంథింగ్ అవి మనం రివర్స్ కెమెరాలో ఇంకా ఫ్యూచర్గా అయితే ట్రై చేస్తూ ఉందాం. నెక్స్ట్ మనకి వచ్చే వీడియోస్ మొత్తం నేను దీనిలో రికార్డ్ చేసి, అంటే థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ హెల్ప్ లేకుండా మనం దీంట్లో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు ఈజీగా. లైక్ నేనైతే ఇలా ఫోన్ చేతిలో పెట్టేసుకొని ఇట్లా వ్లాగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకేసారి మనం వెనక్కి తిప్పాలన్నా కానీ ఈజీ అనమాట. మనకి ఏదైతే వెనకాల ట్రిగర్ ఉందో దాన్ని 3 times ప్రెస్ చేస్తే అది వెనక్కి తిరుగుతుంది. అట్లాగే మళ్ళీ 3 times ప్రెస్ చేస్తే మనల్ని చూపించేస్తుంది అనమాట. సో అదే మళ్ళీ హారిజెంటల్గా ఈజీగా చేంజ్ చేసేయచ్చు, మళ్ళీ వర్టికల్గా చేంజ్ చేసేయచ్చు, ఈజీగా పోర్ట్రేట్ చేసేయచ్చు అండ్ ఈజీగా అయితే ల్యాండ్స్కేప్ అయితే చేసేయచ్చు. చాలా ఈజీగా ఉంది. ముందు వాటిల్లో నేను చూసిన బ్యాడ్ ఫీచర్ ఏమన్నా ఉంది అంటే ఇవి మన యాపిల్ కెమెరాస్ ఉంటాయి కదా, ఐఫోన్ కెమెరాస్ కానీ, ఈ కెమెరాస్ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వవు అనమాట. బట్ కానీ ఇదైతే డైరెక్ట్గా నేను ఐఫోన్ కెమెరా నుంచే రికార్డ్ చేస్తున్నా. ఇంకొకటి ఆప్షన్ వచ్చేసి ఏమన్నా ఉంది అంటే ఎక్కువసేపు ఇట్లా పట్టుకొని, ఇదిగో ఇప్పుడు నేను ఇట్లా పెట్టేసి మాట్లాడుతున్నా. సో ఈజీ టు యూజ్ అనమాట. అదే మనం ఇట్లా పట్టుకొని ఇట్లా వ్లాగ్ చేయాలి అంటే కొంచెం సేపటికి చిరాకు వస్తుంది అనమాట. సో అది అంతే, అంతకు మించి ఏం లేదు. బట్ కానీ హార్ట్ఫుల్గా వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడం. ఇంకా దీని మీద చాలా డౌట్స్ కానీ చాలా షార్ట్స్ కానీ క్రియేట్ చేయొచ్చు మనం. అంటే నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత నాకు అసలు దీని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ తెలిసినాయి. అండ్ మనకి కింద ట్రాకర్ ఉంది. యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ ట్రాకర్తో అయితే ట్రాక్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది మనం కనెక్ట్ చేయాలి అంటే మనం ఒక చిన్న కేబుల్ ఇస్తాడు ఆ బాక్స్లోనే, నేను ఓపెనింగ్లో చూపించా కదా, ఆ ట్రాకర్ని పెట్టేసి మనం ఆ కేబుల్ని దీనికి ఇంకా మన గింబల్కి సెట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా చాలా ఈజీ టు యూజ్. డీజే థింగ్స్ మ్యాడ్.
ఐ మీన్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మీకు ఈ DJI గింబల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, లేదు మీకేమన్నా ప్రో ఫీచర్స్, సీక్రెట్ ఫీచర్స్ ఏమన్నా దీనిలో మీకు తెలుసున్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. మీకు ఏమన్నా తెలియకపోతే నేను చెప్తాను. ఒక షార్ట్ వీడియో చేయడం కానీ, ఒక లాంగ్ వీడియో చేయడం కానీ అలా చేస్తా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో వాట్ టు డు. హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ Indian Super Bike signing out. అదేంటి రక్త పింజరు పొసగొట్టారు. రారా రారా ఇప్పుడు ఎక్క సక్క రికార్డ్ చేస్తారేంటి?